హాయ్ ఫ్రెండ్స్, బెంగళూరు లులు మాల్కి వెళ్ళామండి. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మాకైతే 320 రూపీస్ పడిందనమాట క్యాబ్కి. ఆ రోజు కూడా ఫుల్ రష్ ఏం లేదనమాట. సో అంతా సంక్రాంతి కదా, అందరూ ఊర్లు వెళ్ళిపోయారు. రోడ్లు కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి. ఇది స్వామి వివేకానంద అని చెప్పి ఉంటుంది కానీ మెట్రో, అది ఇప్పుడు వెళ్ళే రూటే. ఇదిగోండి టెంపుల్ అవన్నీ చూపిస్తున్నాను, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి జరిగింది కదా మొన్న, అందుకని టెంపుల్స్ అన్నీ బాగా డెకరేట్ చేశారు. ఇంక ఇక్కడ ఒక్క దగ్గర కొంచెం ట్రాఫిక్ ఉందండి, ఇంకా సిటీలోకి వెళ్తే. ఇది అడ్రస్ వచ్చి ఓల్డ్ మైసూర్ రోడ్ అండి, గోపాలపుర అంటారు, అండ్ బిన్నిపేట్ దాని రూట్ అడ్రస్. ఇదిగోండి ఇక్కడ కొండలు భలే ఉన్నాయి కదా. ఇంకా ఇదంతా చాలా బాగుందండి. ఇటు సైడ్ అంతా ఆపోజిట్ సైడ్ బిల్డింగ్స్ అంతా చాలా బాగున్నాయి. సంథింగ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో ఏమో కానీ బాగా డిజైన్ చేశారు. ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే ఒక మనిషి దూకుతున్నట్టుంది కదండి, అదొక బొమ్మ అనమాట. చాలా బాగుంది కదా అని చెప్పి దీని ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్ అయితే ఇంకా సూపర్ అండి, అది కూడా చూపిస్తాను. అసలు ఇదిగోండి వైట్ కలర్లో ఉంది కదా, తాజ్మహల్లా అనిపించింది నాకైతే, భలే అనిపించింది, బాగుందని. ఇదిగోండి ఇంక ఇటన్నీ ఎక్కువ గవర్నమెంట్ ఆఫీసెసే ఉన్నాయండి ఇటు సైడ్ లోపలికి వెళ్తూ ఉంటే. అసలు అంతా ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట, ఎప్పుడో కట్టినవి. ఇంకా సిటీలో అంటే తెలిసిందే కదా, కానీ ఒకటికొకటి యూనిక్ పీస్ అనమాట, డిజైన్ మ్యాచ్ అవ్వదు. ఇంకా తర్వాత మేము లులు మాల్కి వెళ్ళామండి, ఎందుకంటే మూవీకి మార్నింగే బుక్ చేసుకున్నాము, డాకు మహారాజా. అసలు చాలా బాగుందండి మూవీ. ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇది మా చిన్నోడు, నేను వీడియో తీస్తుంటే వాడు చేయడ్డు పెట్టేసిండు. ఇంకా బయట బిల్డింగ్స్ అవన్నీ చూపిస్తున్నాను. అంటే ఇక్కడ షాపింగ్ కూడా బాగుందండి, అందుకనే చూపించాను అనమాట. రోడ్లు కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి, ఫస్ట్ టైం అనమాట అంత ఫ్రీగా చూడటం. ఇది చర్చ్, ఇదంతా ఇంకా గవర్నమెంట్ బిల్డింగ్స్ వస్తాయండి కొంచెం ముందుకు వెళ్ళగానే. ఇంకా ఇక్కడ మెట్రో అంతా సర్వీస్ అవైలబుల్గా ఉంది మనకు సగం దూరం దాకా. ఇవన్నీ చూసారా బిల్డింగ్స్, అసలు ఎప్పుడో అనమాట. పక్కనే మళ్ళీ న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా మూవీకి అయితే ఇంకా మార్నింగ్ బుక్ చేసాను కదా, అసలు ఆ సీట్లన్నీ ఫుల్ ఖాళీ, కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. అంటే ఇంక మార్నింగే కదా, ఇంకెవరు రాలేదు, ఫస్ట్ డే రిలీజ్ కదా అనుకున్నాము. ఇది సమ్ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళది, అందుకే అలా ఫ్లైట్ సింబల్ అలా ఉంది. ఇగోండి బిల్డింగ్ చూసారా, ఇది కూడా అసలు ఎంత బాగుందో. ఇప్పుడు అంతా 3D స్ట్రక్చర్ అని చెప్పి సమ్ మిర్రర్స్తో చేస్తున్నారు కదా. ఇంకా నుంచి ఇవ్వండి ఇక్కడ అంతా పావురాలు, అసలు మీకు కనిపిస్తున్నారు, జూమ్ చేసినప్పటికీ వాటికి మేత వేస్తున్నారనమాట. అసలు భలే అనిపించింది. ఆ పావురాలన్నీ ఎన్ని ఉన్నాయో, నియర్లీ ఒక 100 ఉంటాయి అనుకుంటా, అన్నీ ఉన్నాయన్నమాట. ఫుల్ అదంతా నిండిపోయి ఉన్నాయి, చూడడానికి బాగుంది. యాక్చువల్గా ఇది ఎక్కువ ముంబైలో అలా చూస్తూ ఉంటాం, ఇన్ని పావురాలు ఒకే దగ్గర ఉండడం, ఇంకా వేరే ఎక్కడ చూడలేదు. ఏమైనా మనం పెద్ద పెద్ద షాపింగ్ ఇవి ఉంటాయి కదండి, మ్యూజియాలు, అక్కడ అయితే చూశాను నేను బయట సైడ్. ఎందుకంటే అక్కడ మొక్కలు ఎక్కువ, ప్లాంట్స్, పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి కదా. ఆ హార్సెస్ చూడండి బొమ్మలు ఇవి. ఇంకా అలా ఒకటి అలా చూపిస్తూ ఉన్నాను. ఇంకా దగ్గరికి వచ్చేసాం అనమాట మేము. ఇదంతా పెద్ద హైవే అనమాట, ఒకే రూటు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ లారీలు ఎందుకు చూపిస్తున్నానంటే అండి, ఇక్కడ మంత్లీ ప్యాకింగ్ అవైలబుల్ అంట, అపోలో ఆపోజిట్. అందుకని అంటే బస్సెస్ వాటికి పార్కింగ్ అవైలబుల్ అని చెప్పి పెట్టారు మంత్లీది, అందుకని ఎవరికైనా యూస్ అవుతుందని అలా చూపించాను ఆ బిట్. అక్కడ చాలా బస్సెస్ కూడా చాలా పార్క్ చేసి ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇంకా టెంపుల్, ఎక్కడ చూసినా టెంపుల్స్ చాలా ఉంటాయండి. ఇంకా లులు మాల్కి వచ్చేసాము. ఇదిగోండి ఆపోజిట్ రోడ్డు మీదే ఉంటుందన్నమాట. ఇదిగోండి లులు మాల్ చాలా పెద్దది అంటారు బెంగళూరులో, వన్ ఆఫ్ ద మాల్. చూడండి ఇంక ఎంట్రన్స్, సో ఫుల్ గ్రీనరీ, బయట కూర్చోడానికి చాలా బాగుందనమాట. మా వాళ్ళకి కొత్త స్పెట్స్ తీసుకున్నాను, ఇంకా వదలట్లేదు మా పెద్దోడైతే. మా చిన్నోడు మాత్రం తీసి బ్యాగ్లో పెడతాడు, నాకు ఇస్తాడు, పెడతాడు, వేస్తాడు, పెడతాడు. మమ్మీ స్పెట్స్ అంటాడు, ఒరే నీకు టీషర్ట్కి పెట్టుకోరా అంటే పెట్టుకోడు, చిరాకు అంటాడు. అలా ఉంటుంది వాడితో. ఇదిగోండి చూడడానికి అసలు చాలా బాగుంది. నా దేశం మా పిల్లలు తీసినట్టున్నారు, అందుకని అలా పెట్టారు, లేకపోతే నేను అలా క్యాప్చర్ చేశాను. ఇదిగోండి మా పెద్దోడు మాట్లాడితే చెయ్యి ఎత్తేస్తాడు, అలాగా నేనే ఇంకా తీస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ అసలు ఇక్కడ ఫోటో షూట్ అయితే భలే ఉంటుందండి.
అట్లా పరిగెత్తి ఇట్లా వస్తాడంట, నేను వీడియో తీయాలంట. వాడు చెప్తున్నాడు డైరెక్షన్స్ నాకు. ఇంకా సినిమాకి టైం అయిపోతుందని చెప్పి మేము ఫాస్ట్గా వెళ్ళిపోయాం. మార్నింగ్ 10:20కే సినిమా అనమాట లులులో, డాకు మహారాజా. ఇంకా సో మేము ఇంకేమీ వీడియో తీయలేదు. వెళ్తూ ఉండగా ఏమేమి కనిపించాయో అన్నీ వీడియో తీసాను అంతేగాని పర్టికులర్గా ఈ ఐటమ్స్ ఈ షాప్స్ అవి చూపిద్దాం లేదు. వచ్చేటప్పుడేమో లంచ్ టైం అయిపోయింది. ఇంక మామూలు సంగతి తెలిసిందేగా, టైంకి ఫుడ్ పడిపోవాలి. ఇదిగోండి ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ బాగా చేస్తారు. ఇంకా మనకు తెలిసిందే ఇక బ్యాగ్ చెకింగ్ ఎంట్రన్స్లో, ఇంకా బ్యాగ్ అలా స్కాన్ చేయించి ఇంకా ఎంట్రీ వెళ్ళిపోతున్నాం. సారీ, వీడియో ఏంటంటే డిఫరెంట్గా తీస్తూ ఉంటాను కానీ వాయిస్ ఓవర్ సరిగా ఇవ్వడం అట్లేదు. ఎందుకు నేను ఎలా తీసానా అని చెప్పి అనుకుంటున్నాను. అంటే నేను అడ్డంగానే పెట్టి తీస్తున్నాను అనుకున్నాను కానీ ఇదిగోండి ఇప్పుడు బాగా వచ్చింది. ఫోన్ అడ్డంగా పెట్టాను అనుకుంటాను కానీ స్టార్టింగ్దే కౌంట్ అయిపోతుంది అనమాట. సో అందుకని తిన్నగానే అడ్డంగా అలా వచ్చేస్తుంది. ఇదిగోండి అసలు చాలా బాగుందన్నమాట వీళ్ళ థీమ్ కూడా. ఇదిగోండి ఇంకా మనకి ట్రెండ్స్ అవన్నీ ఫస్ట్ ఆ ఫ్లోర్లోనే ఉన్నాయన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్ ఆర్ ఫస్ట్ ఫ్లోర్ దాన్ని. ఇదిగోండి పిల్లలు వాకింగ్ తీసుకెళ్ళడానికి చాలా బాగున్నాయి అన్నమాట లైటింగ్. ఇంకా క్రిస్మస్ టైం అయితే ఫుల్ బాగుంటుంది. కాకపోతే మేము ఆ టైంలో మాల్స్ ఎప్పుడు పెట్టుకోమన్నమాట, ఎందుకంటే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అది తెలిసిన విషయమే. ఇవన్నీ చూడండి లైటింగ్స్. మేము ఆ పై దాకా వెళ్ళాలన్నమాట, టాప్ ఫ్లోర్లో మూవీస్ ఉంటాయి ఎప్పుడు. ఇంకొక ఫ్లోర్ వెళ్తూ ఉన్నాం. మా వాళ్ళు ఏం ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు, నన్ను రా అంటున్నారు. మళ్ళీ నేను ఎక్కడ ఏ ఫ్లోర్లో మిస్ అయిపోతానా అని చెప్పి. ఇవ్వండి గ్రౌండ్. ఇంకా మార్నింగే ఇంకా షాప్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఇంకా మేము వచ్చే టైంకేమో అప్పుడే క్రౌడ్ వస్తుంది. ఇంకా మాది మూవీ టైం అయిపోయిందిగా, ఇంకా లంచ్కి వెళ్ళిపోయాం. ఇవ్వండి buy 1 get 1 ఫ్రీ అంట, బిగినింగ్ హ్యూమన్. కానీ షోరూమ్స్లో క్లాత్స్ మాత్రం చాలా బాగుంటాయండి. ఎంత మనీనో అంత క్వాలిటీ అంటారు కదా, అలాగా. ఇవ్వండి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, అసలు భలే ఉన్నాయన్నమాట. ఇంకా ఒక షాప్స్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వాడు వెనకాల నేను వెళ్తూ ఉంటాను. ఇక్కడ మల్బార్ వాళ్ళ ఈ గోల్డ్ డైమండ్స్ కూడా ఉన్నాయంట లులులో. ఇప్పుడు చాలా వరకు మాల్స్లో అవి కూడా పెట్టేస్తున్నారండి. చూడండి క్లాత్స్ చాలా బాగున్నాయి. వరుడ మాడా అని చెప్పి మృడా. ఇదిగోండి జుడియో కూడా ఉంది ఇక్కడ. జుడియోలో క్లాత్స్ మాత్రం చాలా బాగున్నాయండి. అసలు నేను జుడియోది ఎంత పబ్లిసిటీ చేశాను, నా ప్రతి వీడియోలో ఉంటుంది. ప్రతి ఫెస్టివల్కి కంపల్సరీగా బ్లాక్ బెరీస్, ఫిలిప్స్, అసలు ఏంటేంటో బ్రాండ్లు అండి బాబోయ్. నాకు జుడియో మాత్రం చాలా బాగా నచ్చింది. మా ఇంటి దగ్గరే కదా, బై వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇంకా మాట్లాడితే మేము వెళ్ళిపోతూ ఉంటాము. ఇవన్నీ యారో అంట. ఇంకా ఇక్కడ హైపర్ మార్ట్ కూడా ఉందండి. హైపర్ మార్ట్లో మనకి రీజనబుల్ ప్రైసెస్కి వస్తాయి, అది మీకు తెలిసింది కదా. అంటే డైలీ వారి హెచ్ఆర్ఏ కానీ అవన్నీ చాలా రీజనబుల్గా ఉంటాయి. డెటాల్స్, హార్పిక్స్, బియ్యము, రైస్, దాల్, గ్రాసరీ ఐటమ్స్ అన్నీ అసలు రీజనబుల్ ప్రైసెస్కి వస్తాయి. లులు మాల్లో కిందనే హైపర్ మార్ట్ ఉందన్నమాట. ట్రెండ్స్ ఉంది కదండి, దాని పక్కనే వస్తుంది. ఇవ్వండి ఇంకా మ్యారేజ్ టైంలో అయితే ఇక్కడ షాపింగ్ చేస్తే సరిపోతుంది. చాలా కలెక్షన్ ఉన్నాయి, వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా. మెట్రో అంట, చెప్పల్స్. ఆ చెప్పల్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ 4 pairs ఒకే ఇదిలో. ఇంకా పైన ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం. ఫుడ్ కోర్ట్ పక్కనే గేమ్స్ది అవన్నీ ఉంటాయండి. దానికి కొంచెం డిస్టెన్స్లోనే మూవీస్ది అనమాట. ఇంకా మా వాళ్ళు గేమ్స్ చూడగానే ఆగుతారా. అయ్యో, సిట్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంటీరియర్ డిజైన్ కూడా అసలు చాలా అమేజింగ్. మీ తర్వాత గేమ్స్ అంటే సరే అని చెప్పి మూవీ టైం అయిపోతుంది పదరా అన్నాను. సిట్టింగ్ అసలు చైర్స్ అంతా చాలా బాగుంది, యూనిక్గా ఉన్నాయన్నమాట అసలు. ఇవ్వండి నేను ఇంటీరియర్ చూపిస్తున్నాను కానీ సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లే మొత్తం ఒకే దగ్గర. ఇంకా పైన అనమాట మూవీ సెక్షన్. ఇక్కడ మామూలుగా చికెన్ అవి రోల్స్ ఉంటాయి కదా, అన్నీ సెల్ చేస్తున్నా.
ఇంకా నేను స్టాప్ చేసేసాను అనుకున్నాను. ఫోన్ రివర్స్ పెట్టేస్తే ఇంకా నేను చూస్తే ఇంకా ఆన్లైన్ ఉంది అని చెప్పి మళ్ళీ లిఫ్ట్ పెట్టా. ఇంకా ఈ కామన్గా బయటికి వెళ్ళాక ఇటువంటి రెయిన్బో లాగా చాలా బాగుందండి. ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇది కూడా ఈ మాల్ కూడా. ఇంకా మా వాడు చూడండి బాగా అరుస్తున్నాను, ఎందుకంటే లిఫ్ట్ని అలా హ్యాండ్తో అలా టచ్ చేయకూడదు కదా అని చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా మూవీ థియేటర్ సినీపోల్స్, ఐ థింక్ సినీపోల్సే అనుకుంటున్నా ఇది. ఎస్, అసలు చూడండి అసలు ఇంటీరియర్ మాత్రం బాగా డిజైన్ చేశారనమాట. ఎస్, సినీపోల్సే. ఇవ్వండి నెంబర్స్ ఉంటాయి. మన థియేటర్ ఇటు సైడ్ వెళ్ళాలి, అది తెలిసిందే కదా అందరికీ. ఇంకా నేను పక్కన బిల్డింగ్ చూసారండి, అద్దంలో చూస్తే ఇంకా హైట్ ఉందన్నమాట. వామ్మో అనుకున్నాను. మ్యాక్రో ఎక్సీ సినీపోల్స్ చాలా బాగుందండి అసలు మాల్ అయితే కనుక. మనకి ఫినిక్స్ మాల్, ఇక్కడ పీవీఆర్, విఆర్ అండ్ ఓరియన్ అప్టౌన్ మాల్ అలా ఆ మాల్స్ ఎలా ఉంటాయో ఇది కూడా సేమ్ అలాగే ఉందండి. నేను అవన్నీ ఆల్రెడీ చూసేసాను, కాకపోతే అప్పట్లో నేను ఇంకా వీడియోస్ స్టార్ట్ చేయలేదు కదని చెప్పి ఇంకా ఏం లేవన్నమాట. జస్ట్ ఒక్కొక్క ఫొటోస్ ఉంటాయి అంతేనవి. ఎందుకంటే బెంగళూరు వచ్చి 10 years అయింది కాబట్టి అన్నీ కవర్ చేసేసాను అప్పట్లోనే. కాకపోతే ఇప్పుడు ఇంకా వీడియో స్టార్ట్ చేశాను అని మళ్ళీ ఒక్కొక్క దానికి వెళ్తూ ఉన్నాను. మరి చూసినవి చూడకుండా ఏదేదో దగ్గరలో ఏమున్నాయో వాటికి వెళ్తున్నాను అనమాట. నంది హిల్స్ అవన్నీ ఆల్రెడీ వెళ్ళొచ్చేసామన్నమాట మేము. నంది హిల్స్ కూడా చాలా బాగుంటుందండి అసలు. ఎర్లీ మార్నింగ్ నియర్లీ 8 o'clock అయినా ఓకే, ఎర్లీ మార్నింగే చాలామంది సన్ రైజ్ అప్పుడు అంటారు, కానీ ఆ టైంలో అయితే కష్టము. బాగా ఫుల్ మంచుగా ఉంటుంది అండ్ ఎక్కువ క్రౌడ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ హ్యాండ్ వాష్ అలాగా పెట్టారనమాట. కొంచెం టెక్నాలజీ బాగా యూజ్ చేశారండి వీళ్ళు మాత్రం. ఇదిగోండి ఇంకా మాది వచ్చి 4th నెంబర్. ఇంకా అప్పుడే టిఫిన్ చేసి వెళ్ళాం కదా, ఇంకా పాప్కార్న్ ఏం వద్దని చెప్పి ముందుగా పిల్లలకి చెప్పామన్నమాట గట్టిగా. ఎందుకంటే టిఫిన్ అప్పుడే చేసి వెళ్ళాము. బొబ్బర్లతో చక్కగా దోశలు వేసాను. అసలు యాక్చువల్గా బొబ్బర్లతో గారెలు వేద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళు బుక్ చేసింది అంత ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకెక్కడ అవుతున్నాయి వర్క్. ఇంకా అందుకని దోశలు వేసేసాను. ఫాస్ట్గా అయితే సింపుల్గా అయిపోతుందని చెప్పి. కానీ చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా మంచిగా తిన్నారు. కాకపోతే గ్రైండర్లో వేయకోకుండా మిక్సీలో వేసేస్తే బెటర్ అనిపించింది నాకైతే. అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా 5 minutes ఉందంట. ఇంకా మా వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. కానీ నియర్లీ మాకు 1 hour పట్టిందండి మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి. ఇంకా నేను కంపల్సరీగా బాటిల్ క్యారీ చేస్తాను. మా తమ్ముడికి ఇచ్చాను అనమాట అప్పుడే. నాకు వీడియోను బాటిల్ ఎవ్వరు పట్టుకోరనమాట. బాటిల్ ఒక 2-3 minutes పట్టుకుంటారని మళ్ళీ నా చేతికే ఇచ్చేస్తారనమాట. ఇంకా నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అలాగా. ఇంకా పక్కన వాష్రూమ్స్ ఉంటే పిల్లలు కదా, ఇంకా ఒకసారి వాళ్ళని తీసుకెళ్తే సరిపోతుందని చెప్పి ఇంక మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు. ఇదిగోండి ఇంకా డాకు మహారాజా మూవీ అని చెప్పి ఉంటుంది చూడండి, చూపిస్తాను. దీని ఆపోజిట్ థియేటర్ అన్నమాట, నెంబర్స్ ఉంటాయి. ఇదిగోండి మా తమ్ముడు చూపిస్తున్నాను. ముందుకు వెళ్ళిపోతున్నారు ఏంట్రా అంటే, ఏం లేదు ఇంకా ఓపెన్ చేయలేదు కదా అందుకనే ముందుకు వెళ్తున్నా అని చెప్పి చూపిస్తున్నారు. ఎక్కడ అంటే ఇంకా అది నెంబర్ చూపించారనమాట. జస్ట్ ఓకే అనుకున్నా. కానీ సంక్రాంతి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసామండి. చక్కగా ప్రశాంతంగా జరిగిందనమాట. పూజ కానీ పిండి అంటే వంటలే కానీ అసలు మంచిగా కుదిరాయి అన్నీ. ఒక్క బిర్యానీ కొంచెం మెత్తగా ఉడికింది అంతేకాని మిగతా అన్నీ అసలు చక్కగా వెళ్ళే బాగున్నాయి అనమాట. మా వాళ్ళకి బాగా నచ్చాయి. ఇగండి బాలయ్య బాబుది. అసలు మా పిల్లలు అయితే ఫుల్ ఫస్ట్ హాఫ్ అయితే ఎంత ఎంజాయ్ చేశారంటే, అసలు ఆ కారు ఉంటుంది కదా, కారుతో బాలయ్య బాబు డ్రైవ్ చేస్తారు పాపని తీసుకొని. అసలు అదైతే పడి నవ్వారనమాట మా పిల్లలు. ఇదిగోండి ఇంకా అంత ఖాళీ ఉందనమాట. తీరా చూస్తే ఓహో ఎర్లీ మార్నింగ్ మనమే ఫస్ట్ కదా అనుకున్నాం మేము. ఇంకా టిఫిన్లు చేయకుండా వచ్చేస్తారా, ఇంట్లో వంటలు చేసుకోవాలనుకుంటున్నామని ఇలాగా ఆట. అయ్యో మీరే బుక్ చేసి మళ్ళీ నన్ను అంటారా అని చెప్పి నేను. ఇంకోండి మా సీటింగ్స్.
ఇంకా థియేటర్లోది అది చూపించచ్చో లేదో చిన్న చిన్న బిట్లు చూపిస్తానండి. యాక్షన్ మాత్రం ఒక రేంజ్లో ఉందండి అసలు. ఇవ్వండి చూసారా, తమన్ మ్యూజిక్ మాత్రం ఒక లెవెల్ అండి. మ్యూజిక్ కూడా హైలైట్, చాలా బాగుంది మూవీ అయితే. ఇది స్టార్టింగ్ సీన్ అనమాట. బాలయ్య బాబు ఎంట్రీ కోసం వెయిటింగ్ ఆ వీడియోలో. ఇంకే ఎంట్రీ అవ్వగానే ఇంకా స్టాప్ చేసేసాను. ఇంకా నేను సినిమా చక్కగా ఎంజాయ్ చేసాము. ఇంకా విలన్ది కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ ఆ టైంకి అవ్వలేదు. ఫోన్ తీసేపటికి అయిపోయింది ఆ సీను. మా పిల్లలు కానీ మా హస్బెండ్ అయితే అసలు విజిల్స్ వేసి ఆయన కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. నాకైతే మన ఊర్లో ఉన్నట్టు అనిపించింది. ఒక్కసారి థియేటర్లో ఉన్న 20-30 మంది కూడా లేరు కానీ ఫుల్ ఎంజాయ్ చేశారు అది చూస్తూ. ఇగోండి ఇంకా బ్రేక్ రాగానే ఇంకా మా వాళ్ళని చిన్న బిట్టు వీడియో తీసుకున్నాను. ఇంకండి మా వాడు చూపించగానే హాయ్, మా చిన్నోడు చూడండి హాయ్ చెప్పాలా వద్దా ఏదో అని చెప్పి. ఇంకా మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్లో రెస్టారెంట్ వెతుకుతున్నారు దగ్గరలో ఎక్కడ బాగుంటుందా అని చెప్పి. ఇంకా లాస్ట్ ఇదిగోండి ఇంకా కిడ్స్ ప్లే ఏరియా అనమాట. ఇది కిడ్స్ సెలూన్ అంట. నాకు భలే అనిపించింది చూడడానికి. ఇది అంత ఫుడ్ కోర్టు. ఇంకా జస్ట్ కూర్చున్నారు అనమాట. క్యాబ్ అది చూద్దాము, రెస్టారెంట్ ఏంటని ఫిక్స్ అవుదామని చూస్తున్నారు. ఓకే, కానీ గ్లాసెస్ కూడా ఎంత హైట్ పెంచి పెట్టారో చూడండి, సేఫ్టీ పర్పస్. ఎందుకంటే పిల్లలు కిందకు చూస్తారు కదా అలా అని. ఇదిగోండి ఇదంతా గేమ్స్ జోను. కానీ వీళ్ళని ఏం ఆడించలేదండి, అప్పుడే మూవీ అయింది, వెంటనే లంచ్కి వెళ్ళాలి ఇంకా అని చెప్పి వెళ్ళిపోయాము. జంగిల్ బంప్ అంటే స్కూబా డ్రైవ్ ఏమంటారు అది ఉంటుంది కదా, అవి చాలా ఉన్నాయండి గేమ్స్ అయితే. పిల్లలకి మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంది. ఈ థీమ్ అయితే జంగిల్ థీమ్ ఎంచుకున్నట్టున్నారండి. ఎక్కడ చూసినా చూపిస్తాను చూడండి, లోపల భలే ఉంటుందన్నమాట. ఈ ట్రీసే కానీ మంకీస్ పెట్టడమే కానీ అసలు భలే ఉంటుందన్నమాట. మొత్తం జంగిల్ థీమ్ ఎంచుకున్నారు వీళ్ళు. చూడ్డానికి అసలు ఫ్లవర్స్ డిఫరెంట్గా అలా భలే పెట్టారనమాట. ఇంకా మా వాడన్నీ ఎక్కి అలా దిగడం, ఎక్కి దిగడం. మా హస్బెండ్ వాళ్ళైతే చక్కగా ఫుడ్ కోర్ట్ దగ్గర కూర్చుని పోయారు. వెళ్ళి నువ్వు వీడియో తీసుకో అన్నారు. నాకు ఒక్కదానికి వెళ్ళడానికే మొహమాటం. ఇంకా పైన కొంచెమే తీసుకొని వచ్చేసాను నేను. మళ్ళీ ఇంత దూరం వస్తామా అంటాను కానీ వీళ్ళు రారు. పైన కూడా ఏదో సంథింగ్ ఉంది గేమ్స్, మరి నాకు తెలియదు, నేను పైకి వెళ్ళలేదు. ఇంకా జస్ట్ ఇది హార్స్ రైడింగ్స్ అవన్నీ పిల్లలకి పెద్దలకి అనుకుంటా. బాస్కెట్బాల్వి అన్నీ చాలా ఉన్నాయండి గేమ్స్ అయితే. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇంకా టైం అయితే 1 o'clock అలా అయిందనమాట. ఇంకా జనాలు చూడండి అసలు గేమ్స్ దగ్గర ఎంతమంది ఉన్నారు. ఇంకా చూడండి పైన ఉయ్యాలలాగా పైకి వెళ్ళి ఊగడం. వాటిని ఏమంటారు నేమ్స్ నాకు తెలియదు, ఏమనుకోవద్దు చెప్పలేదని. ఇంకా నేను మా చిన్నోడిని పిలుస్తూ నేను తీయడం కదా నాకు అవ్వట్లేదు అనమాట. వాడేమో ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతున్నాడు. కానీ వీడే నాకు తోడొస్తాడండి అన్నిటికీ. పద మమ్మీ అంటాడు. ఇదిగోండి యానిమల్ ల్యాండ్ అంట. దీనికి సపరేట్ టికెట్ ఉన్నట్టుంది. ఇక్కడ మంకీస్ చూడండి భలే పెట్టారు బొమ్మలది. అసలు కలర్ కూడా భలే రేడియం కలర్ భలే ఎంచుకున్నారనమాట పైన చూస్తే. ఇంకోండి అది మంకీ అలా అనమాట. డిఫరెంట్గా అలాగా టాయ్ జోన్ చాలా ఉన్నాయిలేండి, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి మంచిగా. ఇంకా నేను కార్డు కూడా ఏం తీసుకెళ్ళలేదు, లేకపోతే రీఛార్జ్ చేసి అప్పటికైనా మనీ చాలా వరకు ఖర్చు అయింది కదా, సో వద్దని మేము అనుకున్నాము. ఎందుకంటే ఈ మధ్య ఎప్పటికప్పుడు బయటికి వెళ్తూనే ఉన్నాం కదా, మళ్ళీ పిల్లలకి అలవాటు అయిపోతుంది ఈ మధ్య. ఎంత వద్దనుకున్నా ఏదో ఒకటి వెళ్ళాల్సి వస్తుంది మాకు. ఈ డాగీస్ మాత్రం ఎప్పటికీ సెలెక్ట్ అవ్వండి. అది కలెక్ట్ చేసి కింద వేయమంటారు, అది పట్టుకుంటే ఊరికనే పడిపోతుంది ఆ డాగీస్. మనీ వేస్ట్ నాకైతే అది ఆ గేమ్ మాత్రం.
ఇంకేమైనా గిఫ్ట్స్ ఇస్తారు. మనం అంత టికెట్స్ తెలిసిందే కదా, మన టికెట్స్ కలెక్షన్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మన గిఫ్ట్లు ఏమైనా తీసుకోవచ్చు, లేకపోతే మన కార్డ్స్లో కూడా స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు. ఇది హామర్ది బాగుంటుందండి. నేను ఫస్ట్ బెంగళూరు వచ్చినప్పుడు ఈ గేమే చూశానండి మా వాళ్ళు ఆడడం. చాలా బాగుంటుందన్నమాట. గట్టిగా కొడితే ఆ స్కోర్ పైకి వెళ్ళి వస్తుంది, ఎంత పవర్ ఉన్నట్టు అని. ఇదిగోండి చూడండి ఎన్ని రోస్ ఉన్నాయో కవర్ చేయడానికి గేమ్స్వి. ఇది చిన్నప్పుడు వీడియో గేమ్ ఆడేవాళ్ళం కదండి, అలా అనిపించింది చూడగానే. సారీ, ఇది అంతే సాఫ్ట్ టాయ్స్. ఇదంతా టికెట్స్ కలెక్షన్, అది మనీ పెట్టి పే చేసుకునేది అంతా అండి ఎంట్రన్స్లో. ఇదంతా స్టార్టింగ్ బిట్లేండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చిన్నగా తీసాను బయట నుంచి ఎలా ఉందని. ఇంకంతే చెప్పాను కానీ పిల్లల్ని ఎలా ట్రాలీలో చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ ఉన్నాయి, మరి యూజ్ చేసుకోవచ్చో లేదో నాకు తెలియదు, కానీ అవి అవైలబుల్గా ఉన్నాయి. పిల్లల్ని పైకి మాల్ మొత్తం తిప్పడానికి కష్టమైపోద్ది కదా, నడవలేని పిల్లలు, చిన్న పిల్లలకి అలా ఉన్నట్టున్నాయి. మా చిన్నోడు మాత్రం ఇంకా చిన్నపిల్లల్లాగా అన్నీ ఆడేస్తా అంటాడు. మరి ఇవన్నీ వద్దురా ఇంకా అంటా నేను. ఫ్రీ వైఫై ఉందంటండి, 30 సెకండ్స్ 30 మినిట్స్ రేడియేషన్ డిస్టెన్స్ దాకా అని చెప్పి వాళ్ళది. ఇంకా మేము లిఫ్ట్లో కిందకి దిగుతూ ఉన్నాం అనమాట. అంటే యాక్సిలేటర్ మీద లిఫ్ట్లో వెళ్తే మళ్ళీ ఏం కవర్ చేయడానికి అవ్వదంటే ఇంక మా వాళ్ళు దిగడం కూడా అలాగే పెట్టారు. సరే బయట ఇదిగోండి గిఫ్ట్ ప్యాకుల్లాగా భలే ఉన్నాయి, చాక్లెట్స్ సంథింగ్. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మాల్ ఎలా ఉందని చూపిస్తున్నాను. ఇంకా మొన్న క్రిస్మస్ జరిగిందిగా, ఆ థీమ్ దగ్గర ఇంకా మా వాళ్ళు పిల్లలు కొన్ని ఫొటోస్ దిగారు. ఇంకా మేము ఫ్యామిలీ